సార్ రచ్చకెక్కిన టీటీడీ తగదా నాయుడు వర్సెస్ భూమన ఎంతకైనా తగ్గిస్తానంటున్న టీటీడీ చైర్మన్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు నిన్న మనం మాట్లాడాము అప్పుడప్పుడు కేసులు వాటి గురించి. ఆయన తర్వాత హైదరాబాద్లోనే మీడియా వాళ్ళతో మాట్లాడారు. చాలా ఆగ్రహోదగ్రులు అయ్యారు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ నాయుడు గారు బిఆర్ నాయుడుతో పెట్టుకున్నావు నువ్వు, నేను ఎంతకైనా తెగిస్తానని. వాస్తవానికండి ఐతిహ్యం అంటారు, ఇతిహాసం ఏంటంటే విష్ణుమూర్తి వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై ఉండగా దుర్వాసుడు అక్కడికి వెళ్తాడు. వెళ్తే తెలియదా దేవదేవుడికి తెలుసు, కానీ ఆయన చూడలేదు, కావాలని ఒక 2 నిమిషాలు. సో దుర్వాసుడు దాంతో శాపం పెట్టేశాడు, నువ్వు వెళ్ళిపో, మీకు వియోగం కలుగుగాక అని. వచ్చిన తర్వాత విష్ణుమూర్తి దుర్వాసుని కూర్చోబెట్టి పాదసేవ చేసి ఆయన పాదంలో ఉన్నటువంటి అహంకార నేత్రాన్ని అదిమేశారు, లోపలికి పంపించారు. కానీ నాకే శాపం పెడతామని కూడా దుర్వాసుడి మీద కూడా ఏమీ అనలేదు. తర్వాత ఆ శాప ప్రకారం ఆయన విడిపోయారు, వచ్చి ఇక్కడ భూలోకంలో రాయిగా మారి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు అనుకోవడాలు రకరకాల సందర్భాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, గతంలో ఉన్న మాజీ చైర్మన్ అయినా ఇప్పుడు ఈయన అయినా కానీ ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను అని ఇలాంటి సవాళ్ళు, ఆ డకాయిట్, ఇంకొక మాట కాదు అవన్నీ. పైగా ఆయనకే ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళే హెడ్డింగ్లు పెట్టారు, ఇంకెవరో అన్నారు అనే అవకాశం కూడా లేదు. అక్కడి దాకా వెళ్ళటం, ఎవరో అక్కడ అత్యుత్సాహవంతులు లేదా వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు అడిగారు, రోజే అంటే ఎప్పుడు మందిని వేసుకొని వస్తుంటుంది, మీరేం చేయరా అంటే ఆమెకి ఏదో ప్రివిలేజ్ ఆమెకు ఉంది, ఏదైనా మందని వేసుకొని వస్తే కుదరదు. సార్ ఎవరైనా సరే తిరుపతి కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక మంత్రో మాజీ మంత్రో నాయకుడో భక్తులని అనుకోవాలా వాళ్ళని, లేకపోతే మందలు తిరుపతి కొండ మీదకి వచ్చి చూసిపోయిన వాళ్ళను మందలు అనడం అనేది అది సంభవమా, అది సాధ్యమా, అసలు ఎందుకు ఇంత ఆగ్రహానికి గురవుతున్నారు అన్నది కూడా అర్థం కాదు. వాళ్ళు చాలా తప్పు చేశారు. ఉదాహరణకి ఈయన 7,000 టికెట్లు అమ్ముకున్నారని వాళ్ళు రాశారు, అది తప్పు. దాని మీద పరువు నష్టం 100 కోట్లకో 10 కోట్లకో వేశారు, అదేదో జరుగుతుంది. దానికి లెక్కలన్నీ చెప్తున్నారు, మీ హయాంలో ఎక్కువ అమ్ముకుంటున్నారంటే మీ హయాంలో ఎక్కువ అమ్ముకున్నారని. అసలు తిరుపతి కొండలో లేకపోతే 7 కొండల వాడికి ఈ కూడా ఏంటి సార్, ఎవరెన్ని టికెట్లు అమ్ముకున్నారు, ఎవరి హయాంలో ఎక్కువ అక్రమాలు జరిగాయి, ఇదే సమస్య. నిన్న చాలా ఆయన ఒక విధంగా ఆయన బాగా తెలిసిన పెద్ద మనిషి. రెండోది ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు నేను కూడా మాట్లాడి అభినందించాను. భూమన కరుణాకర్ రెడ్డి సరే అంతకుముందు కూడా ఉన్నారు, కొన్ని సంస్కరణలు ఆయన తెచ్చాడు, ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టారు తిరుపతి లడ్డు నేపథ్యం. నా లడ్డు వివాదం ఎక్కడికి పోయింది సార్? ఇంకా బిఆర్ నాయుడు మాట్లాడిన దాంట్లో చాలా ఇబ్బందికరమైనది ఏమంటే వైసీపీ నాయకులు అవినీతి పరులు అని మీరు రాజకీయంగా అనడం లేదు. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు నాస్తికులు. అలాగే నెయ్యి అనేది నువ్వు ముస్లింకి ఇస్తావా, ఇదే అన్నమాట. ఈ ముస్లింలు క్రైస్తవులు ఈ సమస్య ఎందుకు సార్? అసలు వైసీపీ టీడీపీ నాయకులకు అనుయాయులకు మధ్యలో రాజకీయ వైరుధ్యాలు వస్తే భక్తుల సౌకర్యాల గురించి, అవినీతి గురించి, నిర్వహణలో మంచిని గురించి, చెడ్డని గురించి అది చర్చించాలి. కానీ ఒకరినొకరు సవాళ్ళు విసురుకోవటము, మీరు ఆ మతము మీరు ఈ మతం అని చెప్పడము. అంతకుముందు సుధాకర్ నాయుడిని చంద్రబాబు నాయుడు గారే చైర్మన్గా నియమించినప్పుడు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన, మాజీ అధికారి ఎవరు ఐవైఆర్ కృష్ణారావు గారు. సుధాకర్ నాయుడు ఏదో సువార్త కూటమిలోకి వెళ్ళారని ఆయన అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ విధి నిర్వహణ చేశారా లేదా, రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా, ఈ విషయాలు పక్కన పెట్టి ఇవన్నీ చెప్తుండగానే కాలం గడిచిపోయింది కదా. కాబట్టి నాకు అర్థం కాదు ఏంటంటే టీటీడీ రచ్చగా మార్చడం, రచ్చబండగా మార్చి ఒకరినొకరు సవాళ్ళు విసురుకోవటం అన్నది ఏమాత్రం భక్తులు అయితే ఇష్టపడరు. మీలాంటి భక్తులు కూడా ఎవరు ఇష్టపడరు. సమస్యగా చేయండి, లీగల్గా నోటీసులు ఇవ్వండి. రెండోది టీటీడీ అన్నది వ్యక్తిగతంగా ఎందుకండి, వ్యక్తిగతమైన అంశంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పెట్టుకోవడం రెండు ఒకటేనా? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వసంతరాయలు నేను భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఎట్లా? మీరు ఇక్కడ ఈ చర్చ చేస్తున్నప్పుడు ఒక ఎడిటర్గా 99 టీవీ ఎడిటర్గా మీరు చేస్తున్నారు. సో వర్మ అంటే ఏమనుకున్నాం అంటే అది కుదరదు కదా. కాబట్టి ఇది ఎక్కడో శృతి మించిపోతూ ఉంది ఈ ఫైటింగ్. ఈ
వీర పోరాటంలాగా మార్చడం ఇది ఏమాత్రం మంచిది కాదు. నేను అనుకోవటం ప్రభుత్వం వారు, అలాగే ఈఓ, అందరు అధికార యంత్రాంగం, అలాగే యువతల వాళ్ళు కూడా. ఇప్పుడు ఈయన కూడా ఏమన్నారు, నాతో పెట్టుకోవద్దని ఆయన అంటే, ఎవరితోనే ఎందుకు పెట్టి, నీతోనే పెట్టుకుంటా నువ్వు ఇలా అన్నావు కాబట్టి ఇప్పుడు ఈయనతో ఆయనే పెట్టుకుంటా అంటే ఈయన ఆయనకు సవాల్ చేస్తే ఇప్పుడు ఇది మధ్యలో ఏమవుతుందని, ఇరువురి మధ్యలో ఇరుక్కుపోయి ఆయన దేవుడయ్యాడని కథనం. ఇప్పుడు ఇద్దరు మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్, ఒకరితో ఒకరు సవాల్ అంటే ఇది ఎక్కడికి పోతుంది సరే? ఇది నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమైన అంశాలు ఏమైనా తేలాయా పోనీ? చాలా విషయాలు ఒక 10 సార్లు ఆయన మతం ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. అన్య మతస్థులు 200 మంది ఉన్నారు. ఎంతమందిని తీసేశారు? 200 మందిని అయితే తీసేశారని నేను అనుకోను. ఎందుకు ఇవన్నీ చట్టబద్ధంగా అధికారికంగా చేయాల్సినవి చేయకుండా వ్యక్తిగతమైన తగాదాలాగా చూసుకోవడం అనేది మటుకు వాంఛనీయం కాదు. నేను ఎవరి మాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దాంట్లోకి వెళ్ళటం లేదు. లెట్ ఇట్ నాట్ బి ఏ పర్సనల్ ఫైట్. పర్సనల్ ఫైట్గా ఉండొద్దు. అధికారికంగా చట్ట ప్రకారం జరగాల్సింది చేయండి. ఉద్యోగులు, భక్తులు, దేవుడు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టండి. మేము పార్టీలుగా కానీ వ్యక్తులుగా కానీ మీ మధ్య ఉంటే మీరు తేల్చుకోండి. ఈ హోదాలో మాట్లాడటం అన్నది బహుశా భక్తులు ఇష్టపడరు. ఎంతకైనా తెగించడం ఎందుకు? దానికి ఏం చేయాలో అది చేస్తే చాలుగా, తెగించాల్సిన అవసరం లేదు, బిగించాలి. ఏదైనా పంచాయతీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ బిగించాలి, చట్టరీత్యా ఏం చేయాలి, అధికారికంగా ఏం చేయాలని అదే ఆలోచించాలి తప్ప, ఇప్పుడు ఉదాహరణకు తొక్కిసలాటకు కారణం భూమన కరుణాకర్ రెడ్డి గారు మామగారైన హరనాథరెడ్డి గారే అని ఈయన అంటున్నారు. మీరు చైర్మన్గా ఉన్నారు కదా, మీరు అదే కోర్టులో నిరూపించి ఆయన శిక్ష వేయించవచ్చు కదా. మీడియా కాన్ఫరెన్స్లో చెప్తే ఏం కుదరదు, అదేం జరగదు కదా వాస్తవానికి. రెండోది, ఇదివరకు ఆ విధంగా టీటీడీ ఆ వైఖరి తీసుకుందా? ఇది నా ప్రశ్న ఏంటంటే, ఇవి మాట్లాడితే కష్టంగా ఉంటాయి కానీ ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. టీటీడీ అధికారికంగా హరనాథరెడ్డి వల్లనే ఆయనే కావాలని ఇదంతా చేశారు అని వాళ్ళు అధికారికంగా తీసుకున్నారా, కోర్టులో చెప్పారా నాకు తెలీదు. కానీ కోర్టులో జడ్జి గారి ముందు చెప్పి ఒప్పిస్తే ఇట్లాంటివి ముగుస్తాయి తప్ప, తిరుపతిలో వాతావరణం అనవసరంగా వైసీపీ టీడీపీ రాజకీయ ఘర్షణలాగా, లేకపోతే బిఆర్ నాయుడు భూమన కరుణాకర్ రెడ్డి 30 ఏళ్ల కిందట ఏం రాశాడు, అప్పుడు నాస్తికుడు, అప్పుడు ఇది రాయి అన్నాడు, ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ మారిన తర్వాతే కదా ఆయన ఇక్కడికి వచ్చాడు. ఉదాహరణకు గజల మల్లారెడ్డి తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతోందని ఒకప్పుడు రాశాడు, అందరు చెప్తుంటారు. తర్వాత ఆయన పెద్ద ఆశ్రమంలో చేరి ఇదయ్యాడు. దానికి ఎవరు, మీరు దానికి సంతోషించాలి కదా. నిజంగా అయితే ఒక నాస్తికుడు ఆస్తికుడు అయ్యాడని మీరు సంతోషించవచ్చు, కానీ అంతకుముందు నువ్వు నాస్తికుడు కాబట్టి అని దాన్ని చెప్తారా? ఈ ప్రశ్నలు ఇవన్నీ కామన్ సెన్స్కి సంబంధించిన అంశాలు. కానీ కోపతాపాలు ఎక్కువై సవాళ్ళు విసురుకోవడం వల్ల ఇవి వెనక్కిపోతున్నాయి. నా ఉద్దేశంలో దీనికి ఈ తగాదాలకు స్వస్తి చెప్పి చట్టబద్ధంగా ప్రజల కోణంలో, ఆధ్యాత్మికత కోణంలో చేయగలిగింది చేయొచ్చు. ఇంకా పెంచుకోవడము, ఇప్పుడు ఈయన అన్నాడు కాబట్టి ఆయన అన్నాడు, ఈయన ఇద్దరికి మీడియాలో ఉన్నారు కాబట్టి మీడియా వారు పైగా దీనికి మీడియా డైమెన్షన్ ఒకటి ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకు, భక్తులకు, ఉద్యోగులకు కూడా. సార్, పల్నాడు పోలీసులకు హైకోర్టు షాక్.